మా ఛానల్ ఒక స్పెషల్, మా ప్రోడక్ట్ ఒక స్పెషల్. ప్రోడక్ట్ కొనకముందే ఫలితాలు పరిచయం. ఒక ప్రోడక్ట్ కొని వాడే ముందు ఆ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది ఇది మీరందరూ తెలుసుకోవాలి. ఆ తర్వాతే ప్రోడక్ట్ కొనాలి. ఇప్పటి వరకు ఎవరూ కూడా ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది ఎవరు చూపించలేదు. ఎవరి స్టెప్ రిజల్ట్స్ చేతుల్లో బాటిల్ పట్టుకుని నోట్లో గొప్ప గొప్ప మాటలు చెప్పేట మేము అసలు కానే కాదు. ప్రోడక్ట్ ఎవరి స్టెప్ రిజల్ట్స్ ఇప్పుడే మీకంటూ ఈరోజే చూడండి. ఈ రోజు జుట్టు సమస్యను ఈరోజు అరికట్టండి. హాయ్ ఫ్రెండ్స్, సో నిన్న మనం ఆయిల్ అప్లై చేసాము. నిన్న వీడియో ఎవరైనా చూడకపోతే చూడొచ్చు. ఓకే, సో నిన్న హెయిర్ వాష్ చేసాము, ఆయిల్ అప్లై చేసాము, ఫైనల్ రిజల్ట్స్ మొత్తం చూపించాం. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే మీరు చూడొచ్చు. ఓకే, సో మనం ఆయిల్ అప్లై చేసాం కదా, ఈ ఆయిల్ అప్లై చేసిన హెయిర్కి సో ఈరోజు మనం హెయిర్ సిరమ్ అప్లై చేస్తున్నాము. హెయిర్ సిరమ్ అంటే రూట్స్ కాకుండా, సో ఇది రూట్స్కి ఆయిల్ అప్లై చేయకూడదు, సిరమ్. ఓకే, సో హెయిర్ ఫినిషింగ్ రావడానికి, మంచిగా షైనింగ్ రావడానికి హెయిర్ సిరమ్ జస్ట్ ఇప్పుడు ఉంది కదా, ఎంత తీసుకుంటున్నాను మీరు చూస్తున్నారు. ఓకే, మన గుంటను ఫిల్అప్ చేసాను, కనిపిస్తుంది కదా, అది దాని వరకు మనం ఆయిల్ అప్లై చేస్తాము. ఇది హెయిర్ సిరమ్ లాగా ఉపయోగించవచ్చు. సో ఇది అప్లై చేయడం వల్ల మీకు హెయిర్ అనేది చాలా లుకింగ్ షైనింగ్ మారుతూ ఉంటుంది. ఓకే, చూస్తున్నారు కదా. సో ఇది రూట్స్ ఆయిల్ అప్లై అవసరం లేదు. ఓకే, ఇది ఓన్లీ హెయిర్ మొత్తానికి అంతే, మెడ ఉంచుకున్న ఉన్న హెయిర్కి జస్ట్. సరిపోతుంది. ఇదే హెయిర్కి మనం కొబ్బరి నూనె అయితే ఎంత అప్లై చేయాలి, ఎంత అప్లై చేయాలి. సో జస్ట్ మనం ఇక్కడ ఏం చేసాం, జస్ట్ ఇంత కొంచెం అప్లై చేసాం. ఈ గుంట ఇలా ఫిలప్ చేసాము, హెయిర్ సిరం లాగా తీసుకున్నాము, అప్లై చేసాం హెయిర్కి. ఓకే, సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే హెయిర్ అనేది షైనింగ్ వస్తూ ఉంటుంది, స్మూత్ వస్తూ ఉంటుంది, బౌన్స్ వస్తూ ఉంటుంది. ఓకే, అది ఇప్పుడు మనం కుంక్ చేద్దాము. కుంక్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ ఇది అని తీసుకోండి మీరు. సో చిక్ ఏమైనా ఉందనుకోండి, వెంటనే మీకు ఇలా అనగానే చాలా స్మూత్గా వచ్చేస్తూ ఉంటుంది. ఇది సిరమ్ అని చెప్పాం కదా, ఓకే. ఇప్పుడు మనం ఫినిషింగ్ ఇద్దాం. చూసారు కదా, అది ఓకే.
అలా మీ హెయిర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. చూస్తున్నారు కదా ఎలా లుక్ చేంజ్ అయిందో. చేంజ్ వచ్చింది చూసారు కదా. సో నిన్న మనం ఒక ప్రోడక్ట్ అప్లై చేసాము, ఈరోజు ఇంకొక ప్రోడక్ట్ అప్లై చేసాము. మీరు చూడొచ్చు నిన్న మనం అప్లై చేసినప్పుడు సిరమ్ అనేది అది వేరే కాన్సంట్రేషన్ లెవెల్స్ కాబట్టి మీకు అందులో షైనింగ్ వేరే షైనింగ్ వచ్చింది, ఇది ఇక్కడ మీరు వేరే షైనింగ్ వచ్చింది. చూసారు కదా. చూడండి షైనింగ్ అనేది చేంజ్ అయింది. ఓకే. చూసారు కదా. సో అలా మీ హెయిర్ అనేది షైనింగ్ వస్తూ ఉంటుంది, స్ట్రైట్ వస్తూ ఉంటుంది, హెయిర్ అనేది స్మూత్ వస్తుంది, ఫ్రిజ్ మొత్తం కంట్రోల్ అయిపోద్ది. మొత్తం మీకు లైవ్లోనే చూపిస్తున్నాం కదా. ఓకే. సో ఇప్పుడు మనం మీకంటే ముందు ఆయిల్ అప్లై చేసాము. సో ఇదే మీకు ఎంత లాంగ్ హెయిర్కి మీరు ఆయిల్ అప్లై చేయాలంటే కోకోనట్ ఆయిల్ అనేది చాలా ఆయిల్ ఉపయోగించాలి మీరు. సో ఇది అలా అవసరం లేదు, జస్ట్ కొంచెం సరిపోతుంది, స్పూన్ కంటే తక్కువే. ఓకే, స్పూన్ కంటే తక్కువే. షైనింగ్ కూడా చూసారు కదా. సో ఒక్కసారి దువ్వెన పెట్టారనుకోండి ఎక్కడ ఆగడం ఆగదు, అలా స్మూత్ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా. హెయిర్ కూడా చాలా తిక్కుగా ఉంటుంది, లావు ఉంటుంది. హెయిర్ అనేది చూసుకోవచ్చు, చాలా హెల్తీగా ఉంటూ ఉంటుంది, చాలా థిక్నెస్ ఉంటూ ఉంటాయి. ఓకే. ఓకే, షైన్ వస్తూ ఉంటుంది, స్మూత్ వస్తూ ఉంటుంది. సో మా ఛానల్ ఒక స్పెషల్, మా ప్రోడక్ట్ ఒక స్పెషల్. ఒక ప్రోడక్ట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని నిరూపించడం కోసం, ఒక ప్రోడక్ట్లో మంచి రిజల్ట్స్ ఉన్నాయి అని మీకు నిరూపించడం అంతే. ఓకే. సో ఇప్పుడు వరకు ఇండియాలో మనకి చాలా బ్రాండ్స్ ఉన్నాయి, చాలా హెయిర్ ఆయిల్ బ్రాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు వరకు ఎవరు కూడా ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ అనేది ఎవరు చూపించలేదు, చేతుల్లో బాటిల్ పట్టుకుని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే. సో వాళ్ళందరితో పోల్చుకుంటే మీరు చాలా బెస్ట్. మీరు ఇంకా చిన్న లాజిక్ ఇంకోటి ఆలోచించుకోవచ్చు. మనకి రిజల్ట్స్ ఉంటేనే, మనకి నచ్చితేనే మనం ఉపయోగించుకుంటాం. ఓకే. మనకి రిజల్ట్స్ ఉంటేనే, మనకి నచ్చితేనే ఉపయోగించుకుంటాం. చెడు అనే దాన్ని మన దగ్గర రాణించాం కదా, చెడు అనే దాని మీద మనం ప్రయోగం చేయం కదా, చెడు అనే దాన్ని మన ఇంట్లో పెట్టుకోం కదా. అది చిన్న లాజిక్. ఓకే.
సో నేను 10 మంది అమ్మాయిని 10 మంది అబ్బాయిలు పెట్టి చేశానంటే వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చి చేయించినట్టే. ఓకే, మా ఫ్యామిలీ పరంగా మేము నిజంగా వాడుతున్నాము. డైలీ 100 ఇప్పుడు డెమో అనేది 100కి పైన దాటిని క్రాస్ అయినాయి. ఓకే, ఎందుకు క్రాస్ అయినాయి అంటే ఇందులో రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి డైలీ అనేది ప్రోడక్ట్ అనేది మీకు వాడుకుంటూ చూపించుకుంటూ వచ్చాం. అదే రిజల్ట్స్ రాకపోతే మనం వాడం కదా, మనం చూపించాం కదా. ఈ చిన్న లాజిక్లు అనేది మీరు మిస్ చేసుకోవద్దు. ఓకే.